వీళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నారు అనుకుంటున్నారా? ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ వీక్లో మా ఇంటి దగ్గర బోర్వెల్ వేసారని చెప్పి నాకు వీడియో పెట్టాను. ఆ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ అబవ్ వచ్చాయి. ఆ వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యి కామెంట్స్ పెట్టారు, ఎంత కాస్ట్ అయింది, ఎన్ని ఫీట్లో వాటర్ పడ్డదని. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. మేముండే ఏరియా వచ్చేసి తోటపల్లిగూడూరు, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మేముండే ఏరియాలో ఇలాగే మాన్యువల్గానే బోర్వెల్స్ వేస్తారు. బోర్వెల్ వచ్చేసి 33 ఫీట్ దాకా వేసారు. చాలా మంది కామెంట్స్లో మీకు అంత తక్కువ ఫీట్లో వాటర్ ఎలా పడ్డాయి అని చెప్పి అడుగుతున్నారు. మేముండే ప్లేస్కి మాకు సముద్రం దగ్గర ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది మాకు దగ్గరగానే. మేముండే ఏరియా వచ్చేసి మట్టి నేల, అందువల్లే మాన్యువల్గా ఇక్కడ బోర్వెల్ వేయగలుగుతున్నారు. ఈ వీడియోలో చూపించిన ప్రకారంగా ఫస్ట్ రౌండ్గా కట్ చేస్తూ మట్టిని తీస్తారు బయటికి. తర్వాత పైప్ లైన్ వేస్తారు. ఆ పైప్కి అడుగున మెస్ కడతారు వాటర్లో డస్ట్ రాకుండా. ఆ పైప్ లైన్కి పైన అంటే బయట సైడు పంపు బిగిస్తారు. పంపు కొట్టినప్పుడు వాటర్ వచ్చేటట్టు. అమౌంట్ వచ్చేసి 6,000 తీసుకున్నారు. ఈ అమౌంట్ ఎలాగంటే వాళ్ళు ఈ ఏరియాలో ఎంత ఫీట్ పడుతుందని వాళ్ళకి ఐడియా ఉంటుంది, మా ఏరియా వాళ్ళే కాబట్టి. కాంట్రాక్ట్ లాగా ఇంత అమౌంట్కి వాటర్ వచ్చే వరకు వేయిస్తామని చెప్తారు. ఎవరన్నా బోర్ పంప్ వేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, నేను నెంబర్ అయినా పెడతాను. ఇట్లాగా మాన్యువల్గా వేసే పని అయితే వీళ్ళు వేస్తారు నెల్లూరు సరౌండింగ్స్లో. ఫైనల్గా ఇలా వచ్చింది. పంపు కొట్టినప్పుడు వాటర్ వస్తాయి. ఆ పంపుకి మోటార్ కనెక్షన్ పెడతారు. మోటార్ నుంచి ట్యాంకీకి వాటర్ ఎక్కేదానికి ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను.